మేము ఓట్లేసి ఇగో మాలాగే మీరు మోసపోకండి. మేము ఓట్లేసి ఆగమైన ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పారు. గెలిచాక ముఖం చాటేస్తున్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేదు. కాంగ్రెస్ మూటలు నమ్మి ఓటేయద్దు. కాంగ్రెస్ను ఓడిస్తే మనం గెలుస్తాం. జూబ్లీహిల్స్‌లో కంటోన్మెంట్ మహిళా ప్రచారం ఇంటింటికి వెళ్తూ తన ఆవేదన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఏదో సినిమా ఉంటది. ఆ సినిమాల ఈ మనం బయట అరుగులు అంటాం. తెలంగాణ భాషలో చెప్తాను. ఆ అరుగు మీద దానికి ఒక తాడుతోనో, వైర్‌తోనో లేపోతే సుత్తిల పోస్తోనో కోన్ని మొత్తం కోసిన తర్వాత ఆ పైన చికెను అది ఉంటది స్కిన్‌లెస్ చేసేసి దానికి కాళ్ళు కట్టి ఆయన పేరేం పేరు ఆ యాక్టర్ పేరు కోట శ్రీనివాసరావు. ఆయన ఆడ కూకొని కళ్ళద్దాలు పెట్టుకుంటారు. అలా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరు యాక్టర్స్. అదే చికెన్ అనుకొని తిను అని తెల్లబుక్క తిను. అదే చికెన్ సూప్ అనుకొని తిను. అదే బొక్క అనుకో, అదే లెగ్ పీస్ అనుకొని అంటారు చూడు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా గట్లనే అయిపోయినాయంటూ ఒక మహిళ ఇగో తన చేతిలో ఇగో జూమ్ చేసి చూపెట్టారు వీళ్ళకి. చికెన్ను తీసుకెళ్ళి ఆ కోళ్ళను తీసుకెళ్ళి ఏది ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది విచిత్రమైన ప్రచారం కాదు. ఇది ఒక సినిమా నిజంగానే ఆనాడు ఆయన సినిమా తీసి నిజంగానే సెల్యూట్ అయ్యా డైరెక్టర్ ఎవరో కానీ. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్లనే ఉన్నది. ఏంది అంటే ఇట్లా 6 గ్యారెంటీలను పెట్టి ఇది కళ్యాణ్ లక్ష్మి అనుకో, లేకపోతే ఇది షాదీ ముబారక్ అనుకో, ఇది ఫ్రీ ఆర్టీసీ బస్ అనుకో, ఇది ఉద్యోగాలు అనుకో, లేకపోతే ఇది స్కూటీలు అనుకో, లేకపోతే ఇది 4000 నిరుద్యోగ భృతి, ఇది రైతు రుణమాఫీ, ఇట్లా రకరకాలుగా చెప్తుంది. ఇక ఊరించినట్టు ఇక్కడ మహిళలు పోయి దాని సేమ్ యాజ్ టీజ్గా ఆ సినిమాలో ఎట్లుంటుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్లనే చేస్తున్నది. కాబట్టి ఆలోచించుకోమని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ నిరసనతో పాటు వీళ్ళ నియోజకవర్గాల్లో ఆల్రెడీ గిట్లనే ఓట్లాడడానికి వచ్చిళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు, 420 హామీలు అన్నారు, మార్పు అన్నారు, మన్ను చాలా చెప్పారు. ఏం చేసిళ్ళు ఇప్పుడు ఏం చేయలే. అర్థమవుతుందా ఇప్పటికైనా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్నది. ఇంకేముంటుంది చెప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలారా? అంతకు మించి పెద్దగా కనబడే అంశం కూడా ఇంకోటి